క్రిస్టియన్ లైఫ్ ఒక ఛాలెంజింగ్ లైఫ్, అలా బ్రతకడం చాలా కష్టమని మనలో చాలామంది అనుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఈ టాక్సిక్ వరల్డ్లో ఒక స్త్రీ గాడ్లీ ఉమెన్గా ఎలా బ్రతకాలో మనందరికీ ఒక మంచి ఇన్స్పిరేషన్ సామెతలు 31లో ఉన్న స్త్రీ. ఈరోజు వీడియోలో సామెతలు 31లో ఉన్న స్త్రీ యొక్క బిహేవియరు, ఆమె డైలీ రొటీను, తన హ్యాబిట్స్ని ఒక 7 పాయింట్స్లో బ్రీఫ్గా చూసిద్దాం. హలో, ప్రైజ్ ది లార్డ్. మై నేమ్ ఈజ్ మెర్సీ. వెల్కమ్ టు తెలుగు డివైన్ వ్లాగ్స్. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఫస్ట్ పాయింట్, వేకప్ ఎర్లీ. మనలో చాలామందికి ఈ అలవాటు ఉంటూనే ఉంటుంది. సామెతలు 31:15లో ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికెత్తలకు బత్తెం ఏర్పరచును అని రాయబడి ఉంది. తన ఫస్ట్ డైలీ రొటీన్లో మొదటి పాయింట్ ఉదయాన్నే లేవడం. తన చీకటితోనే లేచి తన ఇంటి వారి కొరకు భోజనం సిద్ధపరచును అని వాక్యంలో రాయబడింది. ఈ విషయం కొంచెం కష్టంగానే అనిపించవచ్చు, కానీ చీకటి ఉండగానే లేవడం ఒక మంచి స్త్రీ యొక్క లక్షణంగా చెప్తున్నారు. కొన్ని సైకాలజీ రీసెర్చెస్ ప్రకారం లేట్గా పడుకుని లేట్గా లేచే వాళ్ళ మైండ్ ఎప్పుడు కన్ఫ్యూజ్ స్టేట్లో మెస్సీగా ఉంటుందట. సో ఎప్పుడు యాంగ్జైటీగా, డిప్రెషన్లో, ప్రతి చిన్న విషయానికి ఓవర్గా ఆలోచించడం వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటుందన్నమాట. రోజంతా ఫ్రెష్గా యాక్టివ్ మైండ్తో ఉండాలంటే ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ లేవడాన్ని అలవాటు చేసుకోవాలి. అండ్ ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, ముఖ్యంగా క్రిస్టియన్స్కి. అదే మన సెకండ్ పాయింట్, పుట్ గాడ్ ఫస్ట్. ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో కూర్చోవడం, ఆ కామ్ అండ్ క్వైట్ టైంలో ప్రార్థన చేయడం, దేవుని స్తుతించడం, బైబిల్ చదవడం. ఇలా చేయడం వల్ల రోజంతా దేవుని వాక్యం మన మధ్యలో ఉంటుంది. పీస్ఫుల్గా దేవుని సన్నిధిని మనం అనుభవించవచ్చు. ఆ టైంలో పిల్లలు, ఫ్యామిలీ ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయరు కాబట్టి మనం దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉండొచ్చు. ముఖ్యంగా విలాప వాక్యంలో 2:19 ప్రకారం మనం పిల్లల కొరకు చేతులెత్తి మన హృదయాన్ని కుమ్మరించే ద బెస్ట్ టైము బిఫోర్ సన్ రైజ్. ఉదయాన్నే లేచేసే ప్రార్థన దేవునితో మనకున్న సంబంధాన్ని బలపరుస్తుంది, దేవునికి మనల్ని మరింత దగ్గర చేస్తుంది. సో ఖచ్చితంగా ఈ హ్యాబిట్ని కూడా మన డైలీ లైఫ్లో అలవాటు చేసుకోవాలి. ఇక థర్డ్ పాయింట్, వర్క్ హార్డ్. మనం మాట్లాడుకుంటున్న ఈ స్త్రీ చాలా కష్టపడి పనిచేస్తుందని వాక్యంలో ఉంది. సామెతలు 31:17లో ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలంగా పనిచేయను అని రాయబడి ఉంది. క్రైస్తవ స్త్రీ కష్టపడి పనిచేయాలి, తన కుటుంబం కోసం, పిల్లల కోసం, హస్బెండ్ కోసం. అది హౌస్ వైఫ్ అయినా, వర్కింగ్ ఉమెన్ అయినా, తను చేసే ఏ పనైనా సరే నమ్మకంగా కష్టపడి చేయడం దేవునికి ఇష్టం. కష్టపడి చేసేవారంటే దేవునికి చాలా ఇష్టం. బద్ధకంగా బాధ్యత లేని వారంటే దేవునికి అస్సలు నచ్చరు. సామెతలు 10:4 ప్రకారం బద్ధకంగా పనిచేయవారు దరిద్రులవుతారని, శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులవుతారని వాక్యంలో రాయబడి ఉంది. మనం చేసే పనిలో నిపుణత కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరొక చోట, తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, వాళ్ళు రాజుల ఎదుటే నిలబడతారని వాక్యంలో రాయబడి ఉంది. సో మన ఇల్లు ఐశ్వర్యవంతంగా ఉండాలన్నా, లేదా మనం ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా, దేవుడు మనకిచ్చిన చిన్న పనైనా పెద్ద పనైనా కష్టపడి పనిచేయడం నేర్చుకోవాలి. ఈ స్త్రీ కష్టపడి పనిచేస్తుందని వ్రాయబడి ఉంది. ఈ పాయింట్ని కూడా మన డైలీ రొటీన్లో యాడ్ చేసుకుందాం. ఓకే. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ప్రే ఇన్స్టెడ్ ఆఫ్ వరీయింగ్. సామెతలు 31:25 వచ్చిన ప్రకారం ఆమె రాబో కాలం విషయమే నిర్భయంగా ఉండును అని రాయబడి ఉంది. మన ఇంట్లో ఏదైనా చిన్న విషయం జరిగినప్పుడు ఎక్కువగా ఆలోచించేది లేడీసే. స్త్రీ బలహీనమైన ఘట్టం కాబట్టి ఆ టైంలో బలహీన పడిపోకుండా ఫిలిప్పీ 4:6 వాక్యాన్ని గుర్తు చేసుకుని, దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత మీ విన్నపములను దేవునికి తెలియచేయండి అన్న వాక్యాన్ని మనం మదిలో ఉంచుకోవాలి. ఎక్కువ ఆందోళన చెంది మన ఇంట్లో వాళ్ళని కంగారు పెట్టకుండా దేవుని సన్నిధిలో మోకరించి మనకున్న ప్రాబ్లమ్ని ఆయనకి చెప్పాలి. అలాగే మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి కూడా చిన్ననాటి నుంచే ఏదైనా సమస్య వస్తే ముందుగా దేవుని దగ్గర చెప్పాలని నేర్పించాలి. సో ఈ పాయింట్ని కూడా మన డైలీ రొటీన్లో యాడ్ చేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ద వర్డ్ యూ స్పీక్. సామెతలు 31:26లో
జ్ఞానం కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశమును ఆమె బోధించును అని రాయబడింది. క్రైస్తవ స్త్రీలు ముఖ్యంగా తన నోటిని కాచుకోవాలి. మన మాటలు ఉప్పు వేసినట్టు కృపాసహితంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ముఖ్యంగా స్త్రీలు ఎందులో నిలబడిన నోటి మాటల దగ్గర పడిపోతూ ఉంటారు. కాబట్టి మన నోటిని జాగ్రత్తగా కాచుకోవాలని వాక్యంలో రాయబడి ఉంది. యాకోబు పత్రిక 1:26లో ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనుక తన హృదయాన్ని మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకుని ఎడల ఆ భక్తి వ్యర్థమే అని వాక్యం సెలవిస్తుంది. సంఘంలో ఒకలా బయట ఒకలా మాట్లాడేవారు క్రీస్తు సంబంధులే కాదని దేవుడు చెప్తున్నాడు. ఆశీర్వచనము శాపవచనము అది నోటి నుండి రాదని వాక్యం చెప్తుంది. యాకోబు పత్రిక 3:11లో నీటి బుగ్గలో ఒక జల నుండియే తీయని నీరు చేదు నీరు ఊరునా అని రాయబడి ఉంది. మన సంభాషణ ఎప్పుడు ఎదుటివారికి మేలు కలిగేలాగా, మన మాటల చేత ఎదుటివారిని ఆదరించేలాగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. 6th పాయింట్, స్ట్రాంగ్ విత్ మైండ్, సోల్ అండ్ స్పిరిట్. అదే అధ్యాయము 31:12లో ఆమె పనులను గూర్చి సొలొమోన్ మహారాజు చాలా చక్కగా వర్ణించడం జరిగింది. బలం కలిగి ఉండాలి, ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా. బలమును ఘనతయు తనకు వస్త్రాలని, ఏదైనా ప్రాబ్లం వస్తే చాలా స్ట్రాంగ్గా ఆమె ఎదుర్కొంటుందని రాయబడి ఉంది. ఆత్మీయ జీవితంలో ఏదైనా శోధన వచ్చినప్పుడు ఆత్మీయంగా బలం కలిగి ఉండాలి. దేవుని సహాయంతో ఆ శోధనని జయించగలిగేలా ఉండాలి. ఫిజికల్గా కూడా మనం బలంగా ఉండాలి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన ఇంటి వారి ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడాల్సిన బాధ్యత మనతో ఉందన్నమాట. ఇంకా ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆలోచించి జ్ఞానంతో ఆ సమస్యను పరిష్కరించుకోగలగాలి. అండ్ 7th పాయింట్ అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి బీ గుడ్ విత్ యువర్ ఫ్యామిలీ. సమాజంలోనూ సంఘంలోనూ మనం భక్తిగా ఉన్నట్టు నటించవచ్చు, కానీ ఇంట్లో హస్బెండ్ అలాగే పిల్లలు మనల్ని దగ్గరగా చూసి మన ప్రవర్తన కనిపెడతారు. కాబట్టి వారికి ఒక మంచి ఒపీనియన్ ఉండాలి. అంటే ఇంట్లో మనం ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఈ 7 పాయింట్స్కి మీరు రిలేట్ అయ్యారని అనుకుంటున్నాను. ఇందులో మీరు బాగా నచ్చిన పాయింట్ని కామెంట్ చేయండి. ఆల్రెడీ మీరు ఫాలో అవుతూ ఉంటే మీరు ఎన్ని హ్యాబిట్స్ని ఫాలో అవుతున్నారో కామెంట్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.